హాయ్ అండి, అందరికీ నమస్కారం, శుభ సాయంత్రం. మరి నేనైతే ఒకటి చూపెట్టాలనుకుంటున్నాను. చెట్లు, ఇవి సీతజడ చెట్లు. బతుకమ్మ పండుగకి ఎంత మంచిగా ఉంది. ఒకప్పుడు ఇంకా వీటికి మందు ఊరియా లాంటిది వేస్తే ఇంకా మంచిగా పెద్దగా పువ్వు వస్తుంది. కానీ ఆ ఊరియా పత్తికి పొలాలకే దొరకట్లేదు. ఊరియా బస్తాలు చెట్లకి వీటికి ఏం దొరుకుతుంది చెప్పండి ఫ్రెండ్స్. ఇట్లా చూడండి ఎంత మంచిగా ఉన్నాయో చూడండి మా చెట్లు. ఇవైతే నేను పెట్టలేదు. ఇదొక రకం. ప్లస్ ఇంకొకటి ఇది ఆరెంజ్ కలర్. కాదు ఇప్పుడు వస్తుంది. ఇక్కడ ఒక రకం. ఇది పింక్ కలర్లో, బేబీ పింక్ కాదు, ఇదేంటి రాణి పింక్ కలర్లో వస్తుంది. ఇదొక రకం. ఇంకొకటి ఉండితే ఇది బాగా పట్టకుచ్చు కలర్. ఎంత బాగున్నాయంటే ఇదొకటి. ఇది ఆరెంజ్ కానీ ఇంకా పూయలేదు. ఇంకా టైం పడుతుంది. ఇంకా చూడండి చిన్న ఉన్నాయి చెట్లు, అవి ఇంకా టైం పడుతుంది. మామిడి చెట్లు, కొన్ని గోంగూర చెట్లు పెట్టినా ఇక్కడ. చూడండి 2 చెట్లు చాలు మాకి, మేమిద్దరమే ఉంటాం కాబట్టి సరిపోతుంది. ఇట్లున్నాయి మా చెట్లు. ఇంకా వీటికి ఊరియా మందు లాంటి, అడుగు మందు లాంటివి వేస్తే ఇంకా మంచిగా ఊచేది. ఇట్లా దుడ్డు వస్తాయి పువ్వులు ఇట్లా వచ్చేది. కానీ ఊరియా దొరకట్లేదు ఫ్రెండ్స్. పత్తి చేనులకి పొలాలకి ఊరియా బస్తాలు దొరకట్లేదు. ఇక వీటికి ఏమి ఇస్తాం, వీటికి పేడ అట్లాంటివి వేస్తున్నా. ఎట్లున్నాయండి మరి మా చెట్లు. ఇవైతే నేను పెట్టలేదు. ఒక్కసారేమో 5 years బ్యాక్ పెడితే ప్రతి ఇయర్ ఇట్లనే మొలుస్తున్నాయి ఇవి. ప్రతి ఇయర్ వీటినే మొలిస్తే నేనైతే దీన్ని పెట్టట్లేదు. ఎప్పుడు అవి అట్లనే ఉంచుతా, అట్లనే పెరుగుతాయి. మళ్ళీ తర్వాత తీసేస్తా. మళ్ళీ టైం వచ్చినప్పుడు మళ్ళీ మొలుస్తాయి. అంతే ఇక. బాయ్ అండి. మరి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.